ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు. మనిషి మృదుత్వం, ఎదుటివారి తప్పుల్ని క్షమించగలిగే గుణం కలిగి ఉండాలి. అంతేకాదు మంచి చెబుతూ ఉండాలి. అలాగే మూర్ఖులతో మన మాట నెగ్గాలనే పంతానికి పోయి వారితో వాదానికి దిగకూడదు. ప్రజలతో మృదుత్వంతో మాట్లాడుతాడో సమాజం మొత్తం అతన్ని ఇష్టపడటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల తప్పుల్ని క్షమించే గుణాన్ని కలిగి ఉంటాడో అలాంటి వ్యక్తికి సమాజంలో శత్రువులంటూ మిగలరు. పైగా అలాంటి వ్యక్తి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. ఎదుటి వ్యక్తిలో చెడు కనబడినప్పుడు ఇస్లాం ఆ చెడును తొలగించటానికి అవలంబించమంటున్న విధానం శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించాలి అన్నది. సమాజంలో మనల్ని హేళన, వెటకారం చేసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అలాంటి మూర్ఖుల పట్ల సైతం మృదువుగానే వ్యవహరించాలి తప్ప వారితో పాటు సమానంగా దూషణలకి దిగి వారితో అనవసర వాదనలకు దిగకూడదు. ఇస్లాం మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ మంచిని బోధించే ఉన్నత వ్యక్తిత్వ విలువలు కలిగిన వారిని నిర్మించాలనుకుంటుంది.